కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మరొక సెషన్ లో మరి వచ్చేసాం. సో ముందుగా మన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఒక చిన్న మాట అండి, మనందరం కూడా నేర్చుకోవడానికి వచ్చాం. సో డెడికేటెడ్గా మన మైండ్ మొత్తం ఇక్కడే పెట్టామంటే ఖచ్చితంగా మనం చాలా చాలా విజయాలు సాధిస్తాం అనమాట. ఒక స్టూడెంట్కి వాళ్ళ టీచర్ ఒక అద్దం చూపించి ఒక మాట అన్నాడంట. అదేంటంటే, నువ్వు ఈ మిర్రర్లో ఎలా చూసుకుంటే అలా నీ లైఫ్ అవుతుంది అని చెప్పి. సో మనం ఇలాంటి మాటలు వినడానికి వచ్చాం కాబట్టి అది ఖచ్చితంగా చెప్పే వాళ్ళు లేక మనం ఎక్కడో ఉండిపోయాం. మనకు తెలుసు చాలా విషయాలు, వాటిని రోజు గుర్తు చేస్తూ ఉంటేనే మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఈరోజు స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా ప్రవీణ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కంటిన్యూ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. మన గెస్ట్ ట్రైనర్ అయినటువంటి ఆయన ఈరోజు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ అతని జీవితం కేవలం టెక్నాలజీ వరకే పరిమితం కాలేదు. ప్రకృతితో అనుబంధాన్ని కలిగి ఆర్గానిక్ ఫార్మర్గా కూడా అద్భుతమైన మార్పులు తీసుకువచ్చారు. మనిషి తన మనసును, ఆలోచనలు మార్చుకుంటే జీవితం కూడా మార్చుకోగలడని ఆయన సాక్షాత్కారంగా నిరూపించారు. ఆయన ఒక ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, అలాగే
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని జేసీఐ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా. అనేక మందిని ప్రేరేపించి వారిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసిన వ్యక్తి ఈరోజు మన ట్రైనర్. ఇప్పుడు సెషన్ ద్వారా ఆయన మనలో ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఆలోచన శక్తిని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి కొత్త దిశలో ఆలోచించేలా చేస్తారు. మనందరం ఉత్సాహంగా ఈరోజు మన ట్రైనర్ని స్వాగతిద్దాం. మరెవరో కాదండి, ఆయనే శ్రీ నందకిషోర్ గారు. సార్, వెల్కమ్ టు ద డిజిటల్ డయాస్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ సార్, అండ్ ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. అండ్ దట్టు మీ నుంచి ఇలాంటి ఇంట్రో చదువుతున్నంటే నాకు కొద్దిగా భయం వేసింది. ఎందుకంటే నేనేనా అనేటువంటి ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. బట్ ఇది ఎవరి వ్యాపారం వాళ్ళది, తప్పదు. ఇక నేను కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీలాంటి మంచి మిత్రుల నుంచి అటువంటి ఒక వామ్ జస్టర్ ఇంట్రొడక్షన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ చేతులు ఊపరా ఒకసారి. అంటే మీరు ఎవ్వరు జూమ్ లో లేరనమాట. జూమ్ లో ఉంటే చేతులు ఎలా ఊపుతారండి? రైట్. సో ఒక చిన్న పని మీకు తెలుసా, యాక్చువల్గా మీ జుట్టుని మీరు కౌంట్ చేసుకోలేరు. ఎవరన్నా కౌంట్ చేసుకోగలుగుతారండి? రైట్. సో మీ జుట్టుని ఎవ్వరు మీరు కౌంట్ చేసుకోలేరు. ఎవరన్నా కౌంట్ చేసుకోగలిగితే ఇప్పుడే ఒక 1 crore ఇస్తా. చచ్చినోడా, అది అవ్వదని తెలిసేగా, ఇంటర్నల్ ఫీలింగ్ అదేగా. రైట్, సరే ఇంకోటి చేద్దాం. ఇంకొక 1 crore ఛాలెంజ్ ఇస్తా. రెండో 1 crore ఛాలెంజ్ ఏంటంటే, మీ కళ్ళని సబ్బుతోటి మీరు కడుక్కోగలిగితే కనుక, యాక్చువల్గా ఓకే, మీ కళ్ళని మీరు సబ్బుతో కడుక్కోగలిగితే 1 crore ఛాలెంజ్ ఇస్తా. ఓపెన్ చేసి, కళ్ళు ఓపెన్ చేసి. ఏదండి కష్టమా? సరే, మూడోది ఇంకోటి ట్రై చేద్దామా? మూడోది ఏం చేద్దాం అంటే కనుక, ఒకసారి అందరు నాలుగు బయట పెట్టరా. నాలుగు బయట పెట్టి బ్రీతింగ్ చేయడం కష్టం అంట. ఒకసారి ట్రై చేయండి. ఆహా ఆహా, నేనేం చెప్తున్నా. చాలు చాలు, నాలుగు లోపల పెట్టండి, నాలుగు లోపల పెట్టండి. ఏమంటే నిజంగానే ఇప్పుడు నాలుగు బయట పెట్టి మనము యాక్చువల్గా బ్రీతింగ్ చెయ్యరు అని అంటే కనుక మీరు చేసేస్తారండి? మంచోళ్ళండి మీరంతా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాలుగు బయట పెట్టి బ్రీతింగ్ చేయకుండా బ్రీతింగ్ చేసినట్టుగా. సో ఇందుకు బ్రీతింగ్ చేయొచ్చా చేయకూడదా? ఓకే, ఏదో లేరా, నీతో ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఉన్నారు. సరే, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ కూడా. సో ఇంపాక్ట్. సో ఈరోజు ఇక్కడ ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇంపాక్ట్ లో ఉన్నటువంటి ఇంపాక్ట్ లో మనకు జరిగేటటువంటి విషయాలు ఏంటి, వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా మంది మీతో ప్రస్తావించుంటారు కదా. రకరకాల ఇంపాక్ట్ ఇలా ఉంటుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్తారు కదా యాక్చువల్గా. సో అందరూ రకరకాల కోణాలు చెప్పుంటారు. సో అసలు ఇంపాక్ట్ లోకి ఎందుకు వచ్చామండి? ఎవరినో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? అరే, నిన్ను చెప్పమని పంపిస్తే మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతావేంట్రా? అదేగా ఇంటర్నల్ భావన, అదేగా. అది తెలిస్తే మేమెందుకు కూర్చుంటాం కదా. సో ఇంపాక్ట్ లోకి ఎందుకు వచ్చారండి? ఎవరినో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని, నిన్న మొన్న ఓరియంటేషన్స్ జరుగుంటాయి, ఐఎమ్ షూర్ డెఫినెట్ గా జరుగుంటాయి. ఆ ఓరియంటేషన్స్ లో మీకు అర్థమైనటువంటిది, అర్థం చేసుకున్నటువంటిది ఎంత మటుకు ఉందండి? రైట్, ఏది ఏదండి? వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్, మనకి తెలిసిన నాలెడ్జ్ ని నలుగురికి షేర్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం. సో వండర్ఫుల్ ఆన్సర్ సార్. ఇంకా సమ్మన్ ఎల్స్? ఇంకా సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ వర్డ్ కదా. ట్రాన్స్ఫర్మేషన్ అనే పదము చాలా పెద్ద వర్డ్ అండి. ఇంకా ఇది కాకుండా ఇంపాక్ట్ లోకి ఎందుకు వచ్చాం? నాకు సంబంధించినంత మటుకైతే కనుక ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యాక్ట్ నౌ అని అనేటువంటి అర్థం నాకు తెలిసింది. ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పదానికి అర్థం నాకు తెలిసింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యాక్ట్. ఏం యాక్ట్ అండి? అందరికీ అన్ని తెలుసండి.
లైక్ ఎట్లా అంటే కనుక మీకు చల్లని గాలి కావాలంటే, అంటే మంచి ఆక్సిజన్ కావాలంటే పొద్దున పూట నేచర్లోకి వెళ్ళాలని తెలుసు. డైజెషన్ బాగుండాలంటే కనుక వాటర్ ఎక్కువ తాగాలని తెలుసు, రైట్ కదా. అండ్ యాక్చువల్గా హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. వాకింగ్ చేస్తే హెల్త్ బాగుంటుందని తెలుసు, అందరికి అన్నీ తెలుసు. కానీ ఎవ్వరం కూడా ఆచరించము. ఎలా ఆచరిస్తే ఏ విధంగా ఉంటుందో ఉండాలో తెలియజేసినటువంటి మొట్టమొదటి ప్లాట్ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ అనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే నేను ఏంటంటే ఐ రియలైజ్డ్ దట్ ఓకే, ఇలా ఉంటే కనుక ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి అనేటువంటి వివరాలు విషయాలు అన్నీ కూడా నాకు ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసినాయండి. ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యాక్ట్ నౌ. సో ఇప్పుడు మాత్రమే యాక్ట్ చేయాలని అర్థం. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మీరు యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి పని చేద్దామని అనుకుంటే మనం ముహూర్తం కోసం చూస్తాం, లేదా ఇంకోటో చూస్తాం, ఇంకో విధంగా ఆలోచిస్తాం. కానీ అలా కాదండి, ఇప్పుడే చేయాలి, ఈ మూమెంట్ లో చేయాలి. రైట్ దిస్ మూమెంట్ అనేటువంటి పదం నాకు ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న మొట్టమొదటి అంశం. అంటే అసలు ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది అని అంటే కనుక 2 విషయాలు తెలిసినాయి. ఒకటి వచ్చేసరికల్లా పర్పస్. ఏం పర్పస్, మీ లైఫ్ పర్పస్ ఏంటండి? నిన్న యాక్చువల్గా మనకు ఒక ప్రోమో కూడా జరిగింది. మనకు ఒక స్పీకర్ ఇంతకు మునుపు మాట్లాడున్నారు, పార్వతి సారంగి గారు. అందమైనటువంటి జీవితం, ఆనందమయ జీవితం అనేటువంటి స్లాగ్ లోటి ఆవిడ మాట్లాడున్నారు, మీరు అందరూ వినున్నారు. అండ్ నిన్న సెషన్ లో కూడా ఈ పాయింట్ వచ్చి ఉంటుంది. పర్పస్ ఆఫ్ ది లైఫ్. మీకు మీ పర్పస్ ఏంటి, మీ నీచ్ ఏంటి, మీకున్న ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు పర్పస్ అంటే ఏంటి? సో ఇక్కడ పర్పస్ ఒకటే కాదండి, పర్పస్ అందరికీ తెలుసు. కానీ యూ విల్ గెట్ ద రైట్ డైరెక్షన్. మీరు ఏ డైరెక్షన్ లో ప్రయాణిస్తున్నారు, మీ పర్పస్ ఉన్నటువంటి డైరెక్షన్ లో ప్రయాణిస్తున్నారా, వ్యతిరేక దశలో అనేటువంటి విషయాలు వివరాలు ఇంపాక్ట్ లో మాత్రమే తెలుస్తాయండి, ఇంపాక్ట్ లో మాత్రమే తెలియజేయబడతాయండి, ఇంపాక్ట్ లో మాత్రమే నేర్చుకుంటామండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ వెళ్ళాలి అనేటువంటిది నా పర్పస్ అయితే కనుక డైరెక్షన్ నేను చెన్నై వైపు వెళ్తున్నంటే హైదరాబాద్ ఎప్పటికీ చేరుకోలేను. రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్? సో నేను హైదరాబాద్ వెళ్ళాలి అంటే కనుక చెన్నై వైపు వెళ్తూ బాగా వెళ్తున్నాను అని అంటే కనుక ఇట్ డజంట్ వర్కౌట్. సో మీ పర్పస్ కి తగ్గట్టుగా ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనేటువంటి విషయము ఇంపాక్ట్ తెలియచేస్తుంది. సో ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ ఎవరో అన్మ్యూట్ చేసుకుంటున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోరా. నాకు ప్రాబ్లం ఉంది ఏంటంటే మీరు గబిక్కిన మధ్యలో ఇంటరప్ట్ చేశారనుకోండి, మళ్ళీ హ్యాపీ ఈవినింగ్ దగ్గర నుంచి బిగిన్ చేస్తా. మళ్ళీ మీ జుట్టును మీరు కౌంట్ చేసుకోలేరు, రైట్, కాళ్ళని సబ్బుతో కడుక్కోలేరు, తర్వాత నాలుగు బయట పెట్టి ఇవన్నీ అక్కడి నుంచి బిగిన్ అవుతాయి. ఎందుకు వచ్చింది చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్. మీ ఇష్టం, లేదు ఇంకోసారి వింటారంటే ఫస్ట్ నుంచి మళ్ళీ క్యాసెట్ అదే రివైండ్ చేస్తా, రైట్? బా ఒక్కసారి అందరు నవ్వరండి, ఫ్రేమ్ భలే ఉంది. డాక్టర్ గారి స్మైల్ ఎదిరిపోతుంది, శోభారాణి గారిది బాగుంది. ఓ చంద్రశేఖర్ గారు సూపర్ సార్. అపర్ణ మేడం నేను మీ స్మైల్ చూడగలుగుతున్నాను, గుడ్, థ్యాంక్ యూ. మురారి నేను మీ స్మైల్ చూడలేదు. మహి, మురళి గారు సార్ ఒకసారి నవరా మురళి గారు. రైట్ రైట్ ఫైన్ రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇంపాక్ట్ కి సంబంధించినంత మటుకు మనకి ప్రాపర్ డైరెక్షన్ తెలుస్తుంది, మీ పర్పస్ ఏంటో తెలుస్తుంది, దానికి తగ్గట్టుగా మీ డైరెక్షన్ ఏంటో తెలుస్తుంది. పర్పస్ డైరెక్షన్ తో పాటుగా ఇఫ్ యూ వాంట్ టు బి ది బెస్ట్ ఫ్రమ్ ది రెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు బి ది బెస్ట్ ఫ్రమ్ ది రెస్ట్, ఇంపాక్ట్ ఇస్ ది వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అంటే ఏంటంటే మిగిలిన వాళ్ళకంటే కూడా మిమ్మల్ని మీరు అన్ని విధాల ది బెస్ట్ గా ఉండాలి అని అంటే కనుక ఇంపాక్ట్ అనేటువంటి ప్లాట్ఫామ్ లోనే అది సాధ్యపడుతుందండి, ఇంపాక్ట్ ద్వారానే అవుతుందండి. సే అట్లా అంటే కనుక యాక్చువల్గా ఇక్కడ మీరు ఇంపాక్ట్ నుంచి ది బెస్ట్ అంటే కనుక ఇక్కడ బెస్ట్ ట్రైనర్స్ ఉన్నారండి, బెస్ట్ మోటివేటర్స్ ఉన్నారండి, బెస్ట్ కోచెస్ ఉన్నారండి. ఇలాగా మీరు ఏ కేటగిరీ చూడండి, ఇంపాక్ట్ అంటేనే ట్రైనింగ్స్ అంటేనే ఇంపాక్ట్ అనేటువంటి విధంగా మన వాళ్ళు ఎన్నో అపురూపమైన విజయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారండి మన దాంట్లో. అయితే ఏంటంటే మనకి వాళ్ళ గురించి పూర్తిగా వివరాలు విషయాలు తెలియదు. మీకు తెలుసా, మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ మన దగ్గర ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మన వాళ్ళ దగ్గర మీరు గమనిస్తే కనుక యాక్చువల్ గా చాలా హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ ఉన్నారు, మీరు ఈవెన్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో నిజంగా ఎంత సంపాదిస్తున్నారంటే కనుక చాలా మంది ఉన్నారు. ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నా లిస్ట్ లో నేను కూడా, నా పేరు కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అద్భుతమైన ట్రైనర్స్ ఉన్నారు. మన యాక్చువల్గా ప్రవీణ్ సార్ వండర్ఫుల్ ట్రైనర్ ఉన్నారు, రాజేష్ గారు ఉన్నారు, శోభరాణి గారు హర్సెల్ఫ్ ఈజ్ ఏ వండర్ఫుల్ ట్రైనర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక చాలా మంది ఉన్నారండి. అంటే నిన్నగాక మొన్న కొత్తగా వచ్చినటువంటి మనకి పార్వతి గారు ఉన్నారు, తర్వాత వచ్చేసరికలంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్రదీప్ గారు, వెంకట కొల్లూరు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అంటే ది లెజెండ్ మనకి కదం కృష్ణమూర్తి గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి దాత్రి గారు ఉన్నారు. అయితే ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కనుక యాక్చువల్ గా ఈ పేర్లన్నీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు వినబడతాయి, కనబడతాయి, అనబడతాయి.
ఐ రిపీట్, ఈ పేర్లు కనబడతాయి, వినబడతాయి, అనబడతాయి. అంటే ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ వేయగలుగుతారంటే కనుక యాక్చువల్గా అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ వేయగలుగుతారు. అద్భుతమైనటువంటి ట్రైనర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇంపాక్ట్ లోకి వస్తే ఏముంది అని అంటే కనుక చాలా ఉన్నాయండి. నేను మీకు బెస్ట్ అనేటువంటిది మీకు అందరూ తెలిసే ఉంటుంది, అన్ని చెప్పే ఉంటారు. సో బెస్ట్ అనేది కూడా ఇంకొకసారి మీకు రివైజ్ చేసే ప్రయత్నం చేస్తా. బి స్టాండ్స్ ఫర్ బిజినెస్. ఇంపాక్ట్ లోకి వస్తే మీకు ఏమొస్తుంది అంటే కనుక మీకు కనుక క్రియేటివ్ ఐడియాస్ ఉండి, మీకు కనుక బిజినెస్ ఉండి, సో మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కనుక డోంట్ వర్రీ, ఇంపాక్ట్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. రైట్? మీ అందరికి బిఎన్ఐ తెలుసు, తర్వాత ఇక్కడ రకరకాల క్లబ్స్ తెలుసు. అలాంటి క్లబ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా అతి చౌకగా మంచి మంచి పీపుల్ అన్ని తీసుకొచ్చి, మనకు కూడా ఐబిఎన్ ఉంది, ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ అని ఉందండి. దాని ద్వారా మీ బిజినెస్ ని మన వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎలా చేయాలంటే కనుక మన వాళ్ళ నుంచి ఐడియాస్ తీసుకోవచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్. ఈ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అంటే ఏంటంటే ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళు జీవితంలో పైనీర్ కింద ఎదిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఉన్నారు, మన జాతి మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అండ్ మనకు సంబంధించినంత మటుకు, మన ఇంపాక్ట్ ఫ్యామిలీకి సంబంధించినంత మటుకు మనకి మన గురూజీ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైన లీడర్. ఆయన మన అందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొచ్చి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన అందరం కూడా ఈ విధంగా మనం గ్రో అయ్యే విధంగా సహకరిస్తున్నటువంటి గంపా నాగేశ్వరరావు గారు ఇస్ ఎ వండర్ఫుల్ లీడర్. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ లీడర్స్ కావాలి అంటే కనుక అటు ఇటు చూడక్కర్లేదండి. నేషన్ కి కావాల్సిన, అంటే నేషన్ అంటే మన జాతికి సరిపడా ట్రైనర్స్ ని తయారు చేయగల సత్తా, తయారు చేసి వాళ్ళని ముందుకు నడిపేటటువంటి సత్తా మన ఇంపాక్ట్ సొంతం. అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అనేటువంటిది ఏంటంటే చాలా ఆర్గనైజేషన్స్ లో అన్నదానం, భూదానం, గోదానం ఇలాంటి చాలా దానాలు జరుగుతుంటాయి. సహజం, వస్త్రదానం అని, ఆ దానం అని, పుస్తకాల దానం అని, ఫ్యాన్ల దానం అని, యు నేమ్ ఇట్. మన దాంట్లో కూడా అవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఇంపార్టెంట్ ఒకటి ఉందండి, నైపుణ్య దానం. సో నైపుణ్యం అంటే ఏంటంటే స్కిల్. వంట చేయటం ఒక కళ, సో కారు నడపడం ఒక కళ. వంట అందరూ చేస్తారు, ది బెస్ట్ వంట ఎవరు చేస్తారు, వాళ్ళకి మాత్రమే హైయెస్ట్ పేడ్. కారు అందరూ తోలుతారు, బట్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో, ది బెస్ట్ గా నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే హైయెస్ట్ పేడ్. అట్లానే ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో లీడ్స్ ఎవరైతే హైయెస్ట్ జనరేట్ చేస్తారో, ఒక స్థాయికి వస్తారో వాళ్ళకి మాత్రమే హైయెస్ట్ పేడ్. స్కిల్ అంటే ఏంటంటే ఎవరైతే స్కిల్ నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ట్రెండింగ్ లో రేపొద్దున హైయెస్ట్ డబ్బులు సంపాదించవచ్చు. ఇలాంటి వెసులుబాట్లు అన్ని కూడా మన దాంట్లో మాత్రమే సాధ్యం. సో ఎస్ స్టాండ్స్ ఫర్ సర్వీసెస్ అండ్ టీ స్టాండ్స్ ఫర్ ఆబ్వియస్లీ ట్రైనింగ్స్. యు నేమ్ ఇట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఇట్. ఎలాంటి ట్రైనింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రైనర్స్ ఉన్నారంటే కనుక చదువర్లు ఉన్నారు, అద్భుతమైనటువంటి చదువర్లు ఉన్నారు. మన దాంట్లో డాక్టర్ ఆది గారు ఉన్నారు, అండ్ అట్లానే జేవి శ్రీరామ్ గారు ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చాలా మన ప్రవీణ్ గారు ఉన్నారు, తర్వాత వచ్చేసరికి శోభరాణి గారు, ఇక్కడ చాలా మంది ఉన్నారండి. చాలా 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 వెంకట కొల్లూరు గారు ఉన్నారు, వండర్ఫుల్ ట్రైనర్, కార్పొరేట్ ట్రైనర్, ఫైనాన్షియల్ గా ఆయన అద్భుతాలు చేసేటటువంటి ట్రైనర్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక చాలా మంది లెజెండరీస్ అంతా ఇక్కడ ఉన్నారండి. సో టీ స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్స్. ఈ ట్రైనింగ్స్ ఎక్కడ అంటే కనుక ట్రైనింగ్ అనేటువంటిది మనల్ని, ఇంపాక్ట్ ని, ట్రైనింగ్స్ ని విడదీయలేనటువంటి అనుబంధం అంటే రెండు పెన వేసుకుని ఉంటాయి. ట్రైనర్ అంటే ఖచ్చితంగా మనవాడు అయి ఉంటాడు డెఫినెట్ గా. సో వేరే ఆర్గనైజేషన్ తో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు కాక, బట్ మన దాంట్లో కూడా తక్కువ ఏమీ లేరు, మన దాంట్లో కూడా తీసిపోసేటటువంటిది అయితే కాదు. డెఫినెట్ గా మనకు కూడా అటువంటి ట్రైనర్స్ ఉన్నారు. సో ఈ బెస్ట్ అనేటువంటిది మన దాంట్లో నాలుగు విభాగాలుగా ఉంటాయి. ఈ 4 విభాగాలు మనం కూడా ఏంటంటే నిష్ణాతులు అవ్వచ్చు. దీనికి సపరేట్ డైరెక్టర్స్ ఉంటారు. సో మనకి రీజనల్ డైరెక్టర్ ఉంటారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారు. ఇట్లా ది బాడీ, ఎంటైర్ బాడీ ఒక సిస్టమ్ ప్రకారం చేస్తుంది. అండ్ గ్లాడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద న్యూస్ దట్ లాస్ట్ ఇయర్ మనం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా ఎదిగామండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాము. ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఏంటంటే నెక్స్ట్ చాలా దేశాల్లో జరుగుతున్నాయి ఆల్రెడీ. అమెరికాలో ఉంది, అండ్ సింగపూర్ లో ఉంది, మలేషియాలో ఉంది, ఇట్లా చాలా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల బాగా మనకి విస్తరించి ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ట్రైనర్స్ అక్కడికి వెళ్ళి కూడా చెప్పుకునేటువంటి వెసులుబాటు, ఒక ప్లాట్ఫామ్, అద్భుతమైనటువంటి అవకాశము క్రియేట్ చేసేది ఇంపాక్ట్. ఇంకొక మాట చెప్పిన, యాక్చువల్గా ఇంపాక్ట్ లో ఏముంది అని అంటే కనుక యాక్చువల్గా ఇది ఒక అద్భుతమైన గని అండి. మీకు ఎంత కావాలంటే అంత తవ్వుకోవచ్చు, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఇంపాక్ట్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ గురించి పూర్తి వివరాలు, విషయాలు తెలియజేసుకొని మనం తెలియజేయగలిగితే చాలండి. సో ఆటోమేటిక్గా ది ఫ్లో ఫాలోస్. ఏంటంటే బెల్లం ఎక్కడ ఉందో ఈగలకి చెప్పాల్సిన అవసరం లేదు, చీమలకి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లానే జ్ఞానం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఇటువంటివి సరళంగా సహజంగా నేర్పించబడతారో, అటువంటి ట్రైనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వచ్చి చేరతాయి. అండ్ ఇంపాక్ట్ లోకి వచ్చేసరికల్లా ఏంటంటే 6 పాయింట్స్ చాలా 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 బాగా నన్ను ఇంపాక్ట్ చేసినాయి వ్యక్తిగతంగా. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎక్స్పాండ్ యువర్ రీచ్ అండ్ నెట్వర్క్.
మీ రీచ్ అండ్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఇంపాక్ట్ ఇస్ ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అంటే ఏంటంటే ఇక్కడ ఒక పదం చెప్పాలండి, నెట్వర్కింగ్ అంటే ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్, మనలాగా ఆలోచించగలిగేటువంటి మనుషుల్ని ఇక్కడ కలవచ్చు, మనలాగా నేర్చుకునేటువంటి పీపుల్ని ఇక్కడ కలవచ్చు, మనలాగా ఇండస్ట్రీ లీడర్స్ ని కలవచ్చు, తర్వాత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కొలాబరేషన్ ఈ ప్లాట్ఫామ్ తెలియజేస్తుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక పెద్ద వసుదైక కుటుంబం అండి. సో ఒక వసుదైక కుటుంబం అంటే ఏంటంటే మనకి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటుందంటే కనుక అంత పెద్ద ఫ్యామిలీ ఉంది. సో అందులో మనం అసోసియేట్ అయితే కనుక మనకు ఆ విధంగా మన నెట్వర్క్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసరికల్లా ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఇక్కడ మన పరిధి, మన ఆడియన్స్ ని బాగా ఎక్కువగా పరిధిని మనం పెంచుకునే వెసులుబాటు దీంట్లో ఉందండి. లైక్ ఎట్లా అంటే కనుక మీరు ఎంత బాగా ఇంపాక్ట్ లో మోర్ ఎక్స్పోజర్ వస్తుందో అంత మోర్ ఇంపాక్ట్ వాళ్ళ జీవితాల్లోకి వస్తుంది. అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా మన జీవితంలో మనం ఒక అద్భుతమైన ట్రైనర్కి ఎదగచ్చు. ఐ రిపీట్, సో ఇన్ఫ్లుయెన్సర్ గా అవ్వాలంటే కనుక ఇంపాక్ట్ ఈస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పాండ్ యువర్ రీచ్ అండ్ నెట్వర్క్ అనేటువంటి పదం నాకు బాగా ఇంపాక్ట్ చేసింది. అండ్ నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి రెండో పదం ఏంటంటే షార్పెన్ యువర్ స్కిల్స్. అంటే ఏంటంటే మీ స్కిల్స్ ని షార్పెన్ చేసుకోవడానికి ఏ విధంగా ఇంపాక్ట్ ఉపయోగపడుతుంది. షార్పెనింగ్ యువర్ స్కిల్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. దీంట్లో షార్పెనింగ్ స్కిల్స్ అనేటువంటి పదం వచ్చిందంటే కనుక ట్రైనింగ్ అనేటువంటి పాయింట్. ట్రైనింగ్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ని, తర్వాత మీ లీడర్షిప్ ఎబిలిటీస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే ఉన్న వాటి నుంచి ఇంకా బాగా మెరుగుపరుచుకోవచ్చు. మీరు మంచి వక్త మాట్లాడుతున్నారు, అయితే ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడినటువంటిది ఏ విధంగా ఇంపాక్ట్ కలుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తాయి. మీరు వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి. మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్మాన సభకు తీసుకెళ్లారు, సన్మాన సభ అప్పటికప్పుడు మాట్లాడమన్నారు. అక్కడ మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలి, మనం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తే అవతల వాళ్ళ మన్నలను అందుకుంటాం అనేటువంటి విషయాలు అక్కడ తెలుస్తాయి. ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో క్షుణ్ణంగా నేర్పించబడుతుంది. నేర్పించి మీ చేత ప్రాక్టీస్ కూడా చేయించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేర్పించడం ఒకటే కాదండి, ఆఫ్లైన్ లో 2 days మనకి ఆఫ్లైన్ సెషన్స్ ఉంటాయి. ఆ 2 days ఆఫ్లైన్ లో సెషన్స్ ఏంటంటే అందరూ కూడా వస్తాం. ఇక్కడ ఈ రోజున మీతో మాట్లాడినటువంటి మిత్రులు కానివ్వండి, ఇంపాక్ట్ లో ఉన్నటువంటి ట్రైనర్స్ అందరూ కానివ్వండి, యాక్చువల్గా మేమందరం అక్కడికి వస్తాం. ఖచ్చితంగా ఆ పరంగా వచ్చి మీరు ప్రాక్టీస్ చేయిస్తారు. ప్రాక్టీస్ చేసే విధంగా మేము కూడా చూస్తాం. ఏమన్నా మాకు తోచిన సలహాలు సూచనలు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా చెప్తాం. సో మా నుంచి ఏదైనా నేర్చుకోవాలన్నా, మమ్మల్ని ఏదైనా అడగాలన్నా కూడా మేమందరం అక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ట్రైనింగ్స్ అంటే షార్పెనింగ్ స్కిల్స్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే పర్సనల్ గ్రోత్. మీ పర్సనల్ గ్రోత్ ఏ లెవెల్లో ఉంటుందంటే కనుక పర్సనల్ బ్రాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్భుతమైన లాయర్ ఉన్నారు. సో ఆవిడ కొత్తగా వచ్చారు, లేదా ఆయన కొత్తగా వచ్చారు అనుకుందాం. ఆ లాయర్ గారు వచ్చేసరికల్లా నెక్స్ట్ ఆయన బిజినెస్ ని, కాంటాక్ట్స్ ని పెంచుకోవాలంటే కనుక ఏం చేయాలి? ఇవాళ 2 కారణాలు. ఒకటి డిజిటల్ మీడియాల కన్నా ఉండాలి, రెండోది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఉండాలి. సో డిజిటల్ మీడియాతో పాటుగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో అసోసియేట్ అయి ఉంటే కనుక ఆయన లీడ్స్ కోసమో, క్లయింట్స్ కోసమో, కస్టమర్స్ కోసమో చూడాల్సిన పని ఉండదండి. ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే కనుక మనం ఒక చోట నుంచి ఒక చోటికి మాట్లాడుతున్నప్పుడు సహజంగా సో తెలిసిపోతుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఫిజియోథెరపీ డాక్టర్ ఎవరంటే కనుక మేము ఫస్ట్ చెప్పే పేరు మా ప్రవీణ్ గారు అనేటువంటి పదంతోనే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆయన ఏంటంటే అలాంటి అద్భుతమైన వ్యక్తి. అండ్ రెండోది మా ఇంపాక్ట్ అని. సో ఫస్ట్ మేము ప్రయారిటీ ఎలా ఇస్తాం. అట్లానే ఇక్కడ కోచ్ కి సంబంధించి LOA కోచ్ గురించి మాట్లాడామనుకోండి, LOA కోచ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గురించి ప్రస్తావిస్తే రాజేష్ గారి పేరు సజెస్ట్ చేస్తాం. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కుదూష్ గారి పేరు సజెస్ట్ చేస్తాం. అంటే ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉన్నారండి. అంటే పర్సనల్ గ్రోత్ తో పాటుగా పర్సనల్ బ్రాండింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఇంపాక్ట్ ఇస్తుంది. సో నన్ను బాగా ప్రభావితం చేసిన రెండో పాయింట్ షార్పెనింగ్ స్కిల్స్. అంటే మూడోది వచ్చేసరికల్లా స్టే హెడ్ ఆఫ్ ది కర్వ్. అంటే ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమి రాబోతున్నాయి, వాటిలోకి ఇంపాక్ట్. ఉదాహరణకి ఏఐ ఉంది. ఏఐకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మన జాబుల పైన పడుతుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేటువంటి స్పెక్యులేషన్స్ చాలా ఉన్నాయి. లేదు రియాలిటీ ఏంటి, నిజంగా ఒకవేళ ఉద్యోగాలు పోతే మనం ఏం చేసుకోవాలి, దాని నుంచి మనల్ని మనం ఎలా మలుచుకొని ముందుకు కెరియర్ ఎలా తీసుకెళ్లాలంటే కనుక ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. ఏఐకి సంబంధించి చాలా మంది ఉన్నారు. అందులో ది బెస్ట్ ఎగ్జాంపుల్ నిఖిల్ గుండా.
మీ పేరు మీరు వినే ఉంటారు. నిఖిల్ గారు మన ఏఐకి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఎన్ని ఇచ్చున్నారంటే కనుక ఇన్ని కదా అన్ని ఇచ్చున్నారు. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇంపాక్ట్ పెద్ద ఏమంటారంటే ఒక ఫ్రీ గ్రూపే మెయింటైన్ చేస్తున్న ఒక్కొక్క దాంట్లో మోర్ దాన్ 1000 పైన ఉన్నారు. దాంట్లో నేర్చుకున్నటువంటి ట్రైనర్స్ కూడా నేర్చుకొని అక్కడ ఆయన దగ్గర నేర్చుకొని మళ్ళీ సపరేట్ దుకాణం పెట్టి చేస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారండి. అంటే ఏంటంటే ట్రెండ్స్ కి సంబంధించి గ్రోత్ ఆపర్చునిటీస్ ఏఏ వచ్చింది, ఏఏ ఒకవేళ కనుక మన జీవితాల్లో ఇంపాక్ట్ కలిగితే గ్రోత్ ఎలా ఉంటుంది, లేదా గ్రోత్ అక్కడితో ఆగిపోద్దా, లేదా ముందుకు వెళ్ళాలంటే మనం ఏ విధంగా చేయాలి, ఇలాంటి విషయాలు అన్ని కూడా మనకి ఎక్కడ తెలుస్తాయంటే కనుక గ్రోత్ ఆపర్చునిటీస్, స్టే అహెడ్ ఆఫ్ ది కర్వ్ అనేటువంటి దాంట్లో మనకి క్లియర్ గా తెలుస్తాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి కొలాబరేషన్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ది పియర్స్. అంటే ఏంటంటే సో కొలాబరేషన్, డైవర్స్ పర్స్పెక్టివ్స్. అంటే ఏంటంటే ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల టాపిక్స్, రకరకాల వ్యక్తులకు సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి పని వేసుకుని ఉండటం వల్ల ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బోయ్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడాలంటే కనుక మనది కుదూష్ గారితో ఒక స్టైల్ ఉంది, తర్వాత మన రాజేష్ గారు ఉంది ఒక స్టైల్ ఉంది, తర్వాత వచ్చేసరికి మనకి సునీత జువ మేడం ఉన్నారు, సో వారిది ఒక స్టైల్ ఉంటుంది. వీళ్ళందరి స్టైల్స్ రకరకాలు ఉండటం మూలంగా కొత్తగా నేర్చుకుందాం అనేటువంటి నా బోటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఈవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఈయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, నేర్చుకొని నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధానం నా మైండ్ లో నాటే ప్రయత్నం ఇంపాక్ట్ మాత్రమే చేయగలిగింది. ఎందుకంటే ఇక్కడ రకరకాల మనుషులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ప్రెజెంటేషన్ స్టైల్స్ కూడా వేరు ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రెజెంటేషన్ స్టైల్ వచ్చేసరికల్లా ఒకలా ఉంటది, అండ్ ఇక్కడ మనకున్నటువంటి రాజేష్ గారిది ఇంకోలా ఉంటది. అలానే ఇంకొక మిగతా మిత్రులు ఎవరైతే ఉంటారో వెంకట గారిది కానివ్వండి, లేదంటే ప్రదీప్ గారిది కానివ్వండి, ఇలాంటి మిత్రులు వాళ్ళ స్టైల్స్ వేరుంటాయి. కానీ స్టైల్స్ వేరుంటది, కంటెంట్ వేరుంటది, కంటెంట్ ప్రొజెక్షన్ వేరుంటది. వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకునే ఒక వెసులుబాటు కేవలం మనకి మాత్రమే ఉంది. ఇంపాక్ట్ లో ఇంకొక పెద్ద ఆపర్చునిటీ ఉంది. మీరు ఎప్పుడైతే సర్టిఫైడ్ ట్రైనర్ అవుతారో ఆ తర్వాత మీరు కావాలంటే ఎక్కడ ట్రైనింగ్స్ జరుగుతున్నా మీరు ఆన్లైన్ లో వాళ్ళకు ఒక మాట ఇంటిమేట్ చేసి మీరు ఫ్రీగా వెళ్ళి దాంట్లో నేర్చుకోవచ్చు. సో కొత్త వాటిలో ఏమైనా వచ్చినాయి, లేదు పలానా టాపిక్ మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకుందాం, నో ప్రాబ్లం. మీరు యాక్చువల్గా సర్టిఫికేషన్ మీద అయిన తర్వాత మీ బ్యాచ్ నెంబర్ మెంటర్ ఎవరైతే ఉంటారో, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో శోభరాణి గారు ఉన్నారు. శోభరాణి గారికి ఒక మాట చెప్పి, మేడం నేను పలానా టాపిక్ కదా నేను అటెండ్ అవుదాం అనుకుంటున్నాను, దట్స్ ఇట్. మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఇంపాక్ట్ లో ఫ్రీ సోర్సెస్ ఎన్ని ఉన్నాయంటే కనుక మార్నింగ్ టాక్స్ అని ఉంటుందండి. ఎంతమందికి తెలుసండి మార్నింగ్ టాక్స్ అనేటువంటి పదం? సో 7 AM టాక్స్ అనేటువంటిది, రైట్? సో డిజైనర్ టాక్స్ అనేటువంటి ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. వివేకవాణి అనేటువంటి పేరు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి నడుస్తున్న పేరు అయితే ఓకే. పేర్లు ఏమన్నా కానివ్వండి, ఉదయం 7 నుంచి మీరు పొద్దున లేవంగానే మీ డే పాజిటివ్ తోటి, మంచి ఎనర్జీ తోటి, మంచి మాటలతోటి, మంచి విషయాలతోటి రోజు పెంపొందించే విధంగా ఇంపాక్ట్ డిజైన్ చేసిందండి. సో ఇంపాక్ట్ డిజైన్ చేసినటువంటి ప్రొఫార్మా మీరు చూస్తే కనుక పొద్దున్న లేవటం తోటే మీరు బ్రహ్మముహూర్తం లెగిస్తే కనుక డైరీ రాసుకోమని చెప్తారు. హ్యాబిట్స్ మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, వార్మప్ ఎలా చేయాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ప్రతి చిన్న విషయంలో 5 AM క్లబ్ ఉందనండి మన దాంట్లో. ఎంతమందికి తెలుసో తెలీదో నాకు అవగాహన లేదు. 5 AM క్లబ్ అని ఉంది. లెగిసిన తర్వాత కమాండో ట్రైనింగ్ క్లబ్ అనేది ఒకటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ కి సంబంధించినవి బోల్డ్ అంత ఉన్నాయి, మెడిటేషన్ కి సంబంధించి ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికల్లా మరీ ముఖ్యంగా 7 AM అంటే ఏంటంటే రోజుకి ఒక నిష్ణాతుడిని, రోజుకి ఒక టాపిక్ ని తీసుకొచ్చి కొత్తవి కానివ్వండి, లేదా జీవితానికి సంబంధించినవి కానివ్వండి, కళలకు సంబంధించినవి కానివ్వండి, స్కిల్స్ కి సంబంధించి కానివ్వండి, టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, సైబర్ సెక్యూరిటీకి కానివ్వండి, ఏమంటారంటే కొత్తగా వచ్చినటువంటి ట్రైనర్స్ కి అవకాశం కానివ్వండి. అంటే ఏంటంటే మనం ట్రైనింగ్ అయిన తర్వాత అవకాశాలు ఎవరిస్తారండి? ఇక్కడ ట్రైనింగ్స్ అనేటువంటి పదం వచ్చిందంటే చాలా మంది ఏమనుకుంటారండి, ఇంపాక్ట్ లో ఏముందండి, ఫ్రీ కదండి అంతా. సో మనకి ట్రైనింగ్స్ లో ఫ్రీ ఏముందండి? అలా ఏమీ లేదండి. సో ఇక్కడ ఏంటంటే మన దాంట్లో కూడా నేను ఇందాక చెప్పాను, విజయవాడలో కూడా అండి సెషన్ కి 35,000 40,000 తీసుకునేటువంటి ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. అందుట్లో నేను కూడా నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. నేను ఇంపాక్ట్ కి థ్యాంక్స్ తెలియజేసుకుంటాను, ఇంపాక్ట్ ఫ్యామిలీకి థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా నాతోటి నడుస్తున్నటువంటి నా స్నేహితులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళందరి సహాయ సహకారాలతోనే నేను ఇక్కడ దాకా వచ్చాను, ఈ స్థాయిలో ఎదిగానంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇంపాక్ట్. ఎంత ఇంపాక్ట్ చేసిందని అంటే కనుక బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ అని నన్ను నేను చూసుకుంటే కనుక నన్ను ఒక సెలబ్రిటీ స్పీకర్ గా ఇంపాక్ట్ తయారు చేసింది. నా కోసం క్రేజీగా ఉన్నటువంటి అభిమానులు చూశాను, నా ఫోటోగ్రాఫ్స్ కోసం చూసేటువంటి అభిమానులు చూశాను, నాతో షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం వచ్చేటువంటి అభిమానులు చూశాను. అంటే మరీ ముఖ్యంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే కనుక ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేటువంటిది నేను ఇంపాక్ట్ లో మాత్రమే అనుభవించాను. బయట నేను ఎన్ని చేసినా కానీ నాకు ఆ స్టేటస్ కానివ్వండి, ఆ రికగ్నైజేషన్ కానివ్వండి, ఆ ఇది కానీ ఎక్కడా రాలేదండి. ఈ ప్లాట్ఫామ్ మాత్రమే నాకు ఇచ్చింది.
అండ్ మీకు కూడా ఇవన్నీ నాకు ఒకటికే కాదు, మీకు కూడా ఇస్తుంది ఇంపాక్ట్ అందరికీ సమానమే. నాకు మీకు ఒకలాగా, మీకు ఇంకోలాగా ఉండదండి, అందరికీ సమానంగానే ఉంటది. మీరు కూడా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని, సర్టిఫికెట్ తీసుకొని, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని, మీరు కూడా ఏంటి రకరకాల సెషన్స్ ఇస్తూ మిమ్మల్ని మీరు మలుచుకుంటే కనుక మెగా ఇంపాక్ట్ అటువంటి ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని కూడా తీసుకెళ్లి మాట్లాడించే అవకాశం, వెసులుబాటు వస్తుంది. మెగా ఇంపాక్ట్ అంటే ఉభయ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఏమంటారంటే ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రైనర్స్ ఉంటారు, తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత ఇన్సూరెన్స్ విభాగం, ఇలా అన్ని రకాల విభాగాలు మనకి ఇంపాక్ట్ 3 రోజులు చేస్తుంది. మెగా ట్రైనింగ్ అని హైదరాబాద్ లో చేశారు. మొన్న లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా చేసే జరిగింది. చాలా మంది వచ్చారు, ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ చాలా మంది వచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా ఇంపాక్ట్ మాత్రమే ఇస్తుంది. మిమ్మల్ని మీరు గొప్ప స్పీకర్ గా చూసుకోవాలనుకుంటున్నారా? టెడెక్స్ స్పీకర్స్ ఇలాంటి పదాలన్నీ వినే ఉంటారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇంపాక్ట్ కూడా భవిష్యత్తులో అలాంటి స్థాయికి ఎదగపోతుంది. ఇక్కడ కూడా అటువంటి స్కోప్ ఖచ్చితంగా ఉంది. ఇంపాక్ట్ లో ఏముంది అని అంటే కనుక, ఇంపాక్ట్ లో బోల్డ్ ఎంత డబ్బులు ఉన్నాయి, ఇక్కడ చేసేవాళ్ళు బోల్డ్ ఎంత మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన స్కిల్ ఎక్కడ దాకా వచ్చాము, మనం ఏం నేర్చుకున్న దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాము, ఇలాంటి విషయాల పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏమీ లేకుండా నేను వెళ్ళి చేస్తాను, ఇంపాక్ట్ నాకు డబ్బులు ఇవ్వాలంటే కనుక ఇంపాక్ట్ లో డబ్బులు ఏమీ ఉండదండి. సో ఇంపాక్ట్ లో ఉన్నది ఏంటన్నా కనుక జ్ఞానం. మీలో ఉన్నటువంటి సరస్వతిని మాత్రమే గౌరవిస్తుంది. ఎప్పుడైతే సరస్వతిని గౌరవించడం జరుగుతుందో ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి వస్తుంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు వేరు కాదు. సో చాలా ఒకప్పుడు సామెత ఉండేది, సో సరస్వతి ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉండదు. కాదండి, రోజులు మారాయి. ఇవాళ రోజున ట్రెండ్ ఏంటంటే ఎవరైతే సరస్వతి ఉంటుందో, సరస్వతి అంటే ఎవరైనా అమ్మాయా? సరస్వతి అంటే అమ్మాయా? సరస్వతి అంటే అమ్మాయి కాదండి. సరస్వతి అంటే మీలో ఉన్నటువంటి జ్ఞానం అండి. సో మీలో ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే పెంపొందించుకుంటారో అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది. సో మిమ్మల్ని మీరు రిఫైన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోండి. సో చేసుకున్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది. అలాంటి లక్ష్మీపుత్రులు మన దాంట్లో అబ్బో బోళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రేపు రండి ఇంపాక్ట్ లోకి, మీరు రేపు ఆఫ్లైన్ సెషన్ లో రండి, కలుస్తారు, మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది వివరాల విషయాలన్నీ కూడా. ఇంకా ఆపర్చునిటీస్, ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే మన దాంట్లో మీరు గమనించండి, లాయర్స్ కావాలంటే ఉన్నారా లేదా? డాక్టర్స్ కావాలంటే ఉన్నారండి. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ ఇంకో చెప్పాలంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చేసరికి నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. ఇవి ఎన్ని విభాగాలు చెప్పానంటే 5 విభాగాలు చెప్పా. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పిన, తెలంగాణలో పొలిటీషియన్స్ కి కూడా మనమే ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సో పొలిటీషియన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చేది ఒక సంస్థ ఉందండి. సో ఆ సంస్థ పేరు నేను చెప్పను, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇక్కడ కాబట్టి. సో అట్లానే మనకి లోకల్ గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వేటటువంటి వెసులుబాటు, ఇచ్చేటటువంటి కళ మన దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే జనాల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి, జనాలతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మమేకం అవ్వాలి, మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వివరాల విషయాలన్నీ నేర్పించేటువంటి వేదిక మందే అయినప్పుడు డెఫినెట్ గా మనమే కదా చెప్పేది అవన్నీ నేర్పించేది. సో విజయవాడలో కూడా రేపొద్దున మనకి కూడా ఇక్కడ కూడా మంచి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ గా పొలిటీషియన్స్ అందరికీ కూడా ఇలాంటివి నేర్పించే వెసులుబాటు ఉంటుంది. పొలిటీషియన్స్ అంటే మీకు తెలియదే ఉంది, దే కెన్ పే యూ హై అన్లెస్ అంటే మీరు గొప్పగా చెప్పి, గొప్పగా వాళ్ళని ప్రొజెక్ట్ చేసి, ఇలాంటి స్కిల్స్ టెక్నిక్స్ ఇచ్చే కనుక బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి, సో చెప్పే కన్విన్సింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, లేదు మరి మీరు మార్కెటింగ్ లో ఉంటే కనుక నెగోషియేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వివరాల విషయాలన్నీ కనుక మీరు అర్థం చేయించే విధంగా మీరు చెప్పగలిగితే డబ్బులకి ఇంపాక్ట్ లో కొదవేమీ లేదండి. డబ్బులకి ఇంపాక్ట్ లో కొదవేం లేవు, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయండి. అట్లానే నేను నిరుద్యోగనండి, ఇంపాక్ట్ లోకి వస్తే ఏమొస్తుందంటే కనుక కొత్త అవకాశాలు వస్తాయండి. కొత్త అవకాశాలను మీరు సృష్టించుకోవచ్చండి, లేదా ఉన్న వాళ్ళతో కలిసి మీరు ట్రావెల్ చేయటండి. ఎంటర్ప్రెన్యూర్ అంటే అవకాశాలు తీసుకుని అవకాశాలు ఇచ్చేటువంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారండి. మన దగ్గర ఒక పెద్ద బెటాలియనే ఉందని చెప్పొచ్చు. మీకు నచ్చిన రంగం మీరు ఎంచుకోవడం మాత్రమే మిగులుద్ది మిత్రులారా. సో ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, తర్వాత ట్రైనింగ్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకతో పాటుగా 5th పాయింట్ నన్ను బాగా కదిలిచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ థాట్ లీడర్. అంటే ఏంటంటే పొజిషన్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ రికగ్నైజేషన్స్ అండి. నేను ఇందాక చెప్పా సెలబ్రిటీ స్టేటస్ అంటే నాకు ఇంపాక్ట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ యాక్సెస్, ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉదాహరణకి ఏంటంటే లలిత డబ్బులు ఊరికే రావు, ఎవరు చెప్పారండి అది? మీకు టక్మని గుర్తు చెప్పారు, లలిత జ్యువెలరీస్ కదా. అట్లానే ఇక్కడ ఎల్బోఏ కోచ్ అంటే పలానా వ్యక్తి, లేదు ఇంకొక టాపిక్ అంటే కనుక పలానా వ్యక్తి. ఇలాంటి బ్రాండింగ్, ఇలాంటి రికగ్నిషన్, ఇలాంటి ఎక్స్క్లూజివ్ థింగ్ ఇంపాక్ట్ లోనే సాధ్యం అండి. ఇంపాక్ట్ తోనే సాధ్యం అండి. ఇంపాక్ట్ మాత్రమే చేయగలుగుతుందండి. ఇంపాక్ట్ లో మీరుంటేనే అవన్నీ జరుగుతాయండి.
సో ఇంపాక్ట్ ఒకటి, ప్లాట్ఫామ్ ఒకటి ఏమీ కాదండి. మీ ఇంపాక్ట్ మీరు కలిస్తేనే ప్రపంచం అండి. సో ఇంపాక్ట్ ని మిమ్మల్ని వేరుగా చూడాల్సిన అవసరం లే. రండి ఇంపాక్ట్ లో, ఆ ప్రపంచంలో కూడా మీరు కూడా ఒక్క అడుగేయండి. సో పెను ప్రకంపనలు సృష్టించవచ్చు, మీ చరిత్రని మీరే రాసుకోవచ్చు, మీ ఫ్యామిలీస్ లో మీ పేరు అలా చిరస్థాయిగా నిలిచే విధంగా ఇంపాక్ట్ చేయగలుగుతుంది, అలాంటి నాలెడ్జ్ ఇవ్వగలుగుతుంది, అలాంటి స్కిల్స్ ఇవ్వగలుగుతుంది, అలాంటి లైఫ్ స్కిల్స్ ఇవ్వగలుగుతుంది. ఇలాంటివన్నీ ఎవరు చెప్తారు అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో మన స్కూల్స్ లో నేర్పించలేదండి. మీరు గుర్తుంచుకోండి. డబ్బులు ఎలా సంపాదించాలో మన స్కూల్స్ లో నేర్పించలేదండి. ఎలా మల్టిప్లై చేయాలో మన స్కూల్స్ లో నేర్పించలేదండి. అంతెందుకండి, ఒక ఫెయిల్యూర్ వస్తే ఎలా పడిపోవాలో, పడి ఎలా లేవాలో ఇంపాక్ట్ నేర్పిస్తుందండి. రండి ఒక్క అడుగేసి చూడండి. మీరు పడిపోతే మీ వెనక ఒక వసుదైక కుటుంబం లాగా ఖర్చీఫ్ అందించడానికి, భుజం కాయటానికి ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్క ఇంపాక్ట్ అని కూడా మీకోసమే ఉంటాడు, మీకోసమే ఉంటాడు. మీరు గెలవటం కోసమే పాటుపడుతూ ఉంటారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నామండి. సో ఇంపాక్ట్, మా మనసులు వేరే ఉండొచ్చు, సో మా మనుషులం వేరే ఉండొచ్చు, బట్ మా మనసు అంతా, మా టార్గెట్ అంతా ఒకటి, ఎదుటి వాళ్ళ కోసం అనేటువంటి భావన మాత్రం ఇంపాక్ట్ మాత్రమే. ఒక దేశభక్తిలో, ఒక దేశ జెండాకి ఏ విధమైనటువంటి ఎమోషన్ ఉంటుందో మా అందరికీ కూడా అదే విధమైనటువంటి ప్రేమ ఉంటుందండి మాలో, మా అందరికీ కూడా. సో శోభారాణి గారు అంటే ఒక్కళ్ళు కాదు, వెనకాల మేమంతా. నందకిషోర్ అంటే ఒక్కడు కాదు, నన్ను అభిమానించే, నాతో నడిచేటువంటి ట్రైనర్స్, ఇంపాక్టెన్స్ అందరూ కలిస్తేనే నందకిషోర్. అట్లానే మనమందరం కలిస్తేనే ఇంపాక్ట్. అలాంటి గొప్ప థింగ్ ఇంపాక్ట్ లో మాత్రమే జరుగుతాయి. సో మిమ్మల్ని మీరు ఒక రికగ్నిషన్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్ ఇది చేయాలంటే కనుక ఇంపాక్ట్ లోనే జరుగుతుంది. అంటే లాస్ట్ పాయింట్, నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి లాస్ట్ పాయింట్, 6th పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఫర్దర్. అంటే ఏంటంటే యాక్చువల్గా ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే మీలో ఉన్నటువంటి కళ, మాట్లాడే కళ, లేదా మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి అంశం. ఇప్పుడు ఇద్దరిలో మాట్లాడతాం వేరు, నలుగురిలో మాట్లాడతాం వేరు, ఆన్లైన్ లో మాట్లాడతాం వేరు, ఆఫ్లైన్ లో మాట్లాడతాం వేరు, ఒక చిన్న సమూహంలో మాట్లాడతాం వేరు, ఆర్గనైజేషన్ లో మాట్లాడతాం వేరు. అట్లానే ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక ప్రతి దాంట్లో వేరుంటది. అన్ని కలిపిన ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే ఇంపాక్ట్. డెఫినెట్ గా డౌట్ లేదు, అన్ని కలిపిన ప్లాట్ఫామ్ ఏదైనా కావాలంటే ఇంపాక్ట్. అంటే దీంట్లోనే క్లయింట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను యాక్చువల్గా, నేను ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం ఎట్లా వచ్చిందంటే, ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో వచ్చింది. నేను ఎప్పుడైతే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అనేటువంటి ఇది ట్యాగ్ వచ్చిందో, నేను మాట్లాడటం బిగించేశాను. అక్కడ చూసినటువంటి నన్ను చాలా మంది కంపెనీస్, అంటే మనకి నెట్వర్క్ వాళ్ళు కానివ్వండి, ఇన్సూరెన్స్ వాళ్ళు కానివ్వండి, తర్వాత యు నేమ్ ఇట్, ఐ హ్యాడ్ ఇట్. భగవంతుడి దయ వల్ల అలాంటి చక్కగా మంచి ప్లాట్ఫామ్ పడింది, నాకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ భగవంతుడి దయ వల్ల ఐ కుడ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్ ఇన్ దిస్ ట్రైనింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ నాకు సంబంధించి నేను ఒకటి స్ట్రాంగ్ గా ఏం ఫీల్ అవుతానంటే కనుక, సౌత్ ఇండియాలో ట్రైనర్స్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ చాలా 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 ఖాళీగానే ఉంది. నార్త్ ఇండియాలో జరిగిన ట్రైనింగ్స్ కానీ, నార్త్ ఇండియాలో జరిగిన ప్రోగ్రామ్స్ కానీ, నార్త్ ఇండియాలో జరిగినటువంటి విధానాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హోప్ ఓపెన్ కానివ్వండి, యాక్చువల్గా మీరు హీలింగ్స్ కానివ్వండి, రేకి హీలింగ్ అని, ఈ హీలింగ్స్ అని, అట్లా యు నేమ్ ఇట్ చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అలాంటి ట్రెండ్స్, టెక్నాలజీస్, ఆఖరికి జ్యోతిష్యం వచ్చేసింది, ఫేస్ రీడింగ్ వచ్చింది, ఇలాంటివి చాలా వచ్చినాయి. ఇలాంటివన్నీ కూడా సౌత్ ఇండియాలో అంత ఇదిగా విరిదిగా లేదు. సో రండి మిత్రులారా, మీరందరూ కూడా ఇంపాక్ట్ లోకి రండి. మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదన్నది తెలుసుకోండి. తెలుసుకున్న దాన్ని బట్టి దాన్ని స్పెషలైజేషన్ గా చేసి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి ఎదగాలంటే కనుక వన్ అండ్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్. అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే కనుక, చాలా పాయింట్స్ ఆలోచిస్తూ ఉంటారు. స్టేట్ ఆఫ్ మైండ్ రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అమ్మో, ఇది వీళ్ళందరూ చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పినట్టుగా నేను మాట్లాడగలుగుతానా, లేదు ఇంత డబ్బులు పెడతాం అవసరమా, లేదు ఇప్పుడే తీసుకోవడం అవసరమా, నెక్స్ట్ టైం చూద్దాము, లేదు నెక్స్ట్ టైం చేద్దాం. కానీ నేను ఒకటి చెప్తానండి, ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతా, చాలా బలంగా చెప్పగలిగేది ఏంటంటే, నేను ఆ రోజున ఆ విధంగా చేసి ఉండే బాగుండేది, నేను ఈ విధంగా అయ్యి ఉంటే బాగుండేది, మా తాత అక్బర్ అయితే నేను బీర్బల్ అయ్యేవాడిని. ఇలాంటి కథలన్నీ కూడా ఒక రోజున కాకపోతే ఒక రోజున బాధపడే ఒక రోజు వస్తుంది. అండ్ భగవంతుడి దయ వల్ల నేనేం కోరుకుంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా అటువంటి రోజు రాకూడదు. ఆ రోజు నేను నిర్ణయం, నేను ఇంపాక్ట్ లో నేర్చుకుని ఉంటే బాగుండి ఉండేది అనేటువంటి పదం రాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజులు చాలా 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 టఫ్. ఏఐ ప్రపంచాన్ని ఒక కుదిపేస్తున్నటువంటి యుగం కాదా? ఉద్యోగాలు ఉంటాయా ఉడతాయా, రకరకాల భయాలు, రకరకాల వాటిలతో ఉన్నారు అందరూ కూడా. కానీ మీరు గమనించారా, ఏఐ కానివ్వండి, లేదంటే ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ని కూడా తగ్గుతూనే వస్తున్నాయి. ఇలా రకరకాలుగా ఆలోచనలు, మనసు అటు ఇటుగా కకలావికలం అవుతూ ఉంటది. కానీ ఒక విషయం మాత్రం నిజమండి, ఆ రోజున అది చేసి ఉంటే అనేటువంటి పదం మాత్రం మీ లైఫ్స్ లోకి రాకూడదని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నా.
సో నేను అలాంటి సందర్భాలు చాలా తప్పులు చేశాను. సో నేను ఆ రోజున పలానా పని చేస్తుంటే నా కెరీర్ బాగుండేది, నేను ఆ పలానా రోజు చేస్తుంటే ఇంకా బాగుండేది అనేటువంటి పదాలు చాలా చెప్పుకోవడానికి బాగుంటది, కానీ సాకులుగా మిగిలిపోతే కానీ నిజంగా రియాలిటీకి వస్తే కనుక అది అయిపోయినటువంటి చరిత్రే. మీరు చరిత్రను సృష్టించాలంటే కనుక నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి, నిర్ణయం మీరే తీసుకోవాలి, మీరు మాత్రమే తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సెషన్ విన్నప్పుడు మీకు ఆలోచన అర్థమయ్యేది మీకు. దీన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్తే ఇంపాక్ట్ అంటే ఇలా అంటే అలా అంటే కనుక వాడి ఐడియాలజీ ప్రకారం చెప్తాడు. వీడు ఇదంతా వినుండడుగా పాపం, అవతల వాడు కూడా వినుండడు కదా. ఆ ఇంపాక్ట్ అంటే ఇంత ప్రభావితం చేయగలుగుతారు, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, లేదు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఇది సంస్థ, సో ట్రైనింగ్స్ పరంగా ఈ విధంగా జరుగుతున్నటువంటి విషయాల వివరాలు అయితే వాళ్ళకి తెలియదు కదా. సో నిర్ణయం వేరే వాళ్ళతో కాదండి, మీరు మీ సొంతంగా మీ బ్రెయిన్స్ పెట్టి ఆలోచించండి మిత్రులారా. ఇది అద్భుతమైన ప్రణాళిక. ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్లీ వెల్కమ్ టు ది ఫ్యామిలీ. ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను ఆ రోజున. అక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొత్తగా వచ్చినటువంటి మిత్రులు, ఇంకా ఆలోచిద్దాం అనేటువంటి మిత్రులు మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఇంకా వాల్యూ ఎడిషన్ గా చాలా సెషన్స్, చాలా కోర్సెస్, చాలా ఇవి మనకి శోభారాణి గారి నాయకత్వంలో ఇవన్నీ రాబోతున్నాయి. సో మీరు అవన్నీ అవైల్ తీసుకోవాలంటే కనుక మాత్రం మీరు ఖచ్చితంగా ఎన్రోల్ అయితే మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఇది ఫ్రీ లింక్ కాబట్టి ఈ లింక్ ని ఎవరికైనా షేర్ చేయొచ్చు, ఎవరితోన్నా మాట్లాడించే ప్రయత్నం చేయొచ్చు, ఎవరితోన్నా మనం ఇచ్చేయచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, మనం ఒరిజినల్ సెషన్స్ లోకి వెళ్తే ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎలాంటి ట్రైనింగ్స్ లోకి వచ్చి పడ్డారు, ఏ విధంగా ఉంటుంది, సైకాలజీ కవర్ అవుతుంది, అంటే మీకు బాడీ లాంగ్వేజ్ కవర్ అవుతుంది, ఏం టాపిక్ కంటెంట్ గురించి మాకు కవర్ అవుతుంది, ఇలా చెప్తుండే వెళ్తే కనుక ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. ఆఖరికి మీరు ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలనేటువంటిది కంప్లీట్ గా ఇంపాక్ట్ నేర్పిస్తుంది. ఎందుకంటే మాటే మంత్రము. సో ఇది మీ అందరికీ చాలా బాగా తెలుసు. మాటే మంత్రం అనేటువంటి పదం, ఒక పాట ఉంది, ఇవన్నీ కూడా మీకు మిగతాదంతా కూడా ఇట్ ఈస్ అప్ టు యూ, రైట్? సో నిర్ణయం అయితే కనుక మీ చేతిలోనే ఉంది మిత్రులారా. నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. జీవితం అనే యుద్ధం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు చేయాల్సిన యుద్ధమే అది. అదైతే కనుక మిమ్మల్ని చంపదు, అది ఖచ్చితంగా మిమ్మల్ని చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతూనే ఉంటది. మీరు లెగుస్తున్న ప్రతిసారి చావు దెబ్బలే కొడుతుంది. ఎప్పుడైతే మీరు లెగుస్తారో అది చరిత్ర. అలాంటి చరిత్రని తిరగరాయాలని, అలాంటి చరిత్రను సృష్టించాలని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి చరిత్ర సృష్టించే వీరులుగా, యోధులుగా మీ రంగాల్లో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి శోభారాణి గారికి, అండ్ మరీ ముఖ్యంగా ఇంత ఓపిక్గా ఇంతసేపు విన్న మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్, నందకిషోర్. ఇంకెవరన్నా మాట్లాడాలి, క్వశ్చన్స్, క్వరీస్ ఉన్నాయంటే కనుక ది ఫార్మ్ ఈజ్ ఓపెన్. శోభారాణి గారు, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరూ కూడా చాలా మైమర్చిపోయి వింటా ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మాట్లాడొచ్చు. ఈ సెషన్ మీద ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా మాట్లాడాలని కానీ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఒకసారి. లేదంటే మా మెంటర్స్ సుబాని సార్, అంటే నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి చెప్పొచ్చు, పర్లేదు. నచ్చితేనే అని ఏం లేదండి, నచ్చకపోయినా నచ్చలేదని చెప్పండి పోనీ, అది కూడా రైట్. కానీ మాట్లాడటం అయితే బిగించేయండి ఫ్రెండ్స్. సో ఒక్క స్టెప్ అయితే కనుక ఎక్కడో చోట బ్రేక్ అవ్వాలి కాబట్టి సో బ్రేక్ చేయండి. ఆ బ్యారియర్ని ఇవాళ బ్రేక్ చేయాలండి. సో అండ్ సుబాని గారు నాకు దేవుడు ఇచ్చినటువంటి తమ్ముడు, రైట్? Happy evening, Nandakishore sir, and happy evening all the mentors and Impact family and today's participants. So feeling very fortunate to attend your session once again. It's really మీ మాటలు ఎప్పుడు విన్నా లైక్ అది అంటే యూఆర్ వెరీ ఫేమస్ విజయవాడకి అందరికి తెలుసు. ఆ కృష్ణమ్మ నది ప్రవాహం ఎలా ఉంటుందో మీ మాటల ప్రవాహం కూడా అలాగే ఉంటుంది. అండ్ యూనో మీకు ఆల్రెడీ చెప్తారు మన రీజన్, మాటల మాంత్రికుడు నందకిషోర్ గారు అనేసి. మీ సెషన్ ఎప్పుడు వినాలన్నా ఈవెన్ ఇట్ ఈస్ నైట్ 12 o'clock, ఇట్ ఈస్ 24 hours. వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, ఐ ఫీల్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఇంకేమైనా క్వరీస్ మీకు ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు దిస్ ఫోరం ఈజ్ ఓపెన్ ఫర్ యూ. కైండ్లీ మీరు ఒక్కసారి మీకు ఇంకా డౌట్ ఉంటే, అంటే సంథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ, అంటే మీకు ఇంకా ఏదో మైండ్ లో ఉంది ఇప్పుడే చేసుకోవాలా, ఇంకా 4 రోజులు ఫ్రీగానే ఇస్తున్నారు కదా సెషన్స్, ఇంకా వాళ్ళు ఆగి చేసుకుని అనుకుంటున్నారా, ఇట్ మే బి సిల్లీ పాయింట్ ఎనీ అయినా సరే, ఏదైనా సరే ప్లీజ్ దయచేసి ఇప్పుడే మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఇంకా జస్ట్ 1 or 2 days తర్వాత ఈ ఫ్రీ లింక్ అనేది అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది. ఓన్లీ ఎన్రోల్ క్యాండిడేట్స్ కి మాత్రమే సెషన్స్ కంటిన్యూ అయిపోతుంది. దయచేసి ఇంకా, లేదా మీరు చెప్పలేరు ఇప్పుడు కూడా, మీరు ఇంకా అన్మ్యూట్ చేసుకోలేరు, మేము వీడియో చేసుకుని చెప్పలేము, ఓపెన్ గా చెప్పలేము అంటే అట్లీస్ట్ మీ మొబైల్ నెంబర్ అయినా సరే అట్లీస్ట్ మీరు చాట్ లో డ్రాప్ చేస్తే వీ విల్ కాల్ యూ బ్యాక్ ఇమీడియట్లీ. సెషన్ అయిపోయిన వెంటనే మేము మీకు కాల్ బ్యాక్ చేసి మీకున్న ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ క్లియర్ చేసి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి మేము మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాం. అండ్ యా, ఈ సెషన్స్ మీకు ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా, వర్చువల్ సెషన్స్. ఇంకా మీరు ఆఫ్లైన్ సెషన్స్ వచ్చాయంటే ఆ లెక్క మళ్ళీ ఇంకా సపరేట్ అనమాట. ఇది ఒక లెక్క అయితే అది ఇంకా దీనిపై ఇంకా ఎక్కువ మంచిగా ఉంటుంది అనమాట. సో దయచేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని ఇప్పుడే అడగండి. లేదా ఎవరైనా రెడీగా ఉంటే శోభారాణి మ్యామ్ ఆల్రెడీ నెంబర్ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు, దయచేసి ఆ నెంబర్ కి మీరు ఎన్రోల్ చేసుకోండి ఫీజు చెల్లించి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైమ్. And thank you, Shobharan ma'am. Over to you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన రీజనల్ ప్రెసిడెంట్ రాజేష్ బాబు సార్ అండ్ తేజస్వి సార్ ఉన్నారు. సార్ ఫీడ్బ్యాక్ అండ్ మన పార్టిసిపెంట్స్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. మీ విలువైన వర్డ్స్ కూడా మాకు వినిపించండి, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. మీకు ఆల్రెడీ విన్నారు, యూనిక్ గా ఉంది. మీరు ఆల్రెడీ డైలీ సెషన్స్ గురించి కూడా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు అండ్ ఏమేమి చెప్తున్నారు అనే పాయింట్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. కొంతమంది అయితే ఒక స్టూడెంట్ కనుక టీచర్ కి చెప్పినట్టు ఈ రోజు రాలేకపోతున్నాం మ్యామ్, దాని రికార్డింగ్ ఇవ్వండి అంటున్నారు. అంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉండకపోతే ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో మనందరం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పటి వరకు నందకిషోర్ సార్ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీ మైండ్ లోకి వెళ్ళి అని అర్థమవుతుంది. కాకపోతే ఎక్కడో ఒక భయం ఆపుతుంది మిమ్మల్ని. నేను చెప్తే, నేను మాట్లాడితే ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి. సో నందకిషోర్ సార్ ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాట్లాడొచ్చు అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా చెప్పచ్చు. సార్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకుంటా అని ఆయన మాటల్లోనే చెప్పారు కాబట్టి సో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ఇది మన ఫ్యామిలీ అండి, ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీకు చాట్ బాక్స్ లో ఉంది మా నంబరు, కాల్ చేయండి పర్సనల్ గా. కొంతమంది ఇక్కడ మాట్లాడలేక పర్సనల్ గా కాల్ చేస్తున్నారు. సో ఆ స్టేజ్ కి వెళ్తారు మీరు. ఎవరు అంతకు ముందైతే మీరు మాట్లాడలేకపోతున్నారు కదా, కొన్ని రోజుల తర్వాత మీ దగ్గర నుంచి మైక్ లాక్కోవడానికి కొంచెం మాకు టైం ఇస్తారా అనడానికి ఎన్నో రోజులు లేదండి. సో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పుడు 4 days నుంచి చూస్తా ఉన్నారు, ఒక్కొక్క సెషను ఒక్కొక్క ప్రపంచం సృష్టిస్తా ఉందన్నమాట. ఒక్కొక్క స్పీకర్ తో మీరెంతో ఆనందపడుతున్నారనే విషయాన్ని అయితే పర్సనల్ గా కూడా మెసేజెస్ చేస్తున్నారు. సో మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఆ గిఫ్ట్ ఈ ట్రైనర్ వర్క్షాపే. ఎందుకంటే మనలో ఎన్నో భయాలు, ఎన్నో అనుమానాలు, వాటి వల్లే మనం ఆగిపోతూ ఉంటాము. సో అక్కడ ఆగిపోకుండా మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి కోర్స్ చాలా ఇంపార్టెంట్. మన గంపా సార్ యొక్క ఆశయం కూడా అదే, వచ్చిపోవడం కాదు, ఏదైనా ఇచ్చిపోవాలి సమాజానికి అంటారు. దేశం అంటే మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, మట్టి కాదు మనుషులు అని. సో మన నాలెడ్జే ఈ దేశానికి అవసరం. మనం నేర్చుకుంటే మన పిల్లలకి నేర్పించవచ్చు, ఈ సమాజానికి నేర్పించవచ్చు. సో ప్రతి ఒక్కరు ముందుకు రండి, ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకొని నేర్చుకొని ఈ సమాజాన్ని తీర్చిదిద్దుదాం. ఎందుకంటే ఇంతకుముందు మీలాగే మాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి, ఎందుకు ఉపయోగం అని చెప్పి ఎన్నో, కానీ తెలుసుకోవడానికి డైలీ జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీలో ఇంట్రెస్ట్ ఉంది. ఒక సీడ్ వేస్తేనే ఒక చెట్టుగా మారుతుంది. కాబట్టి మీ అందరిలో ఉన్న ఆ సీడ్ని బయటికి తీసి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకే తెలుస్తుంది ఒక 28 days తర్వాత ఏంటి నేనైనా మాట్లాడేది, నా లైఫ్లో నా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అని. అండ్ ఇంకో చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారనమాట మీతో, అంతకుముందు ఇలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు అని చెప్పి. సో ఎన్నో భయాలు ఉన్నాయి, వాటి నుంచి బయటికి రండి. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ సార్. సెషన్ ఇవ్వమని చెప్పగానే టైం చూసుకొని 1 hour మాకు ఇచ్చి ఎన్నో విలువైన పాయింట్స్
ఆపర్చునిటీస్ గురించి, బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి, కనెక్షన్స్ గురించి, మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాల గురించి ప్రతి ఒక్కటి చెప్పారు. అలాగే సార్ చెప్పినట్టు మిమ్మల్ని ఏదో నేర్పించేసి బాయ్ చెప్పే మనుషులం అయితే కాదండి మేము. అది కంప్లీట్గా మిమ్మల్ని చేయి పట్టుకొని మీరు డెవలప్ అయ్యే వరకు వదిలిపెట్టకుండా మీ చేయి పట్టుకొని నడిపించే వాళ్ళం అనమాట. ఖచ్చితంగా అది మీరు చూస్తారు. సో ఇంకా మెంటర్స్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో వెరీ హ్యాపీ ఈవినింగ్ ఆల్. సారీ నేను కొంచెం బయట ఉన్నాను, బట్ హౌఎవర్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ సెషన్. ఎప్పుడు అంటే వసుదైక కుటుంబం అని చెప్పారు మన కిషోర్ భయ్య, అంటే ఒక ఇంపాక్ట్ ఇచ్చిన బ్రదర్ అనమాట నాకు. సో ఆల్వేస్ వెల్ విషర్ గైడ్. యాక్చువల్గా తను ఏంటంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎవరెవరు ఏంటి ఏమేమి సపోర్ట్ కావాలి ఏంటి అంటే, ఒక రీజన్ ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు అందరు సపోర్ట్ అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే వసుదైక కుటుంబంకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మీరు లోపలికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఒడ్డు మీద నిలబడితే లోతు ఏమిటి, అక్కడ ఎలా చేయొచ్చు ఏమిటి అనే విషయాలు తెలియదండి. ఎప్పుడైతే మీరు ఇంపాక్ట్ లోకి వచ్చి ఇటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని, అంటే మీకు ట్రైనింగ్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు, కానీ మనం హోటల్ ఛార్జెస్ అయితే మనం భరించాలి కదండి. అవి మా జేబులో పెట్టుకోవాలంటే మాకు కష్టమే కదా. సో మంచి హోటల్లో ఒక మంచి ట్రైనర్ గా మీరు అవ్వాలనుకుంటే తప్పకుండా ఇటువంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ లో మీరు రిజిస్టర్ అయ్యి మీరు నేర్చుకునే ఇది మీ లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ 4 days లోనే నాకు తెలిసి మీ అందరికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా మంచి సెషన్స్ మేము అందించడానికి శోభారాణి మేడం ఇన్ఛార్జ్ గా మంచి మంచి మెయింటర్స్ అందరూ మీకు ఇవ్వబడతారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు క్లారిఫై చేస్తారు. ప్లస్ వాటన్నిటి సపోర్ట్ చేయడానికి అందరం ప్రతి నిమిషం అందుబాటులో ఉంటారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మీరు అనేక మందికి కూడా మీరు రిఫర్ చేసుకొని వాళ్ళ లైఫ్ లో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి మంచి స్పీకర్ గా మంచి ట్రైనర్ గా ఎవరి విష్ ప్రకారం వాళ్ళు అవ్వడానికి ఈ మంచి ప్లాట్ఫామ్ మీరంతా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈరోజు యాజ్ యూజువల్ వండర్ఫుల్ సెషన్ ఇచ్చిన మా బ్రదర్ కిషోర్ కి, నంద కిషోర్ కి శ్రీకృష్ణుడు లాంటి వాడు. సో కృష్ణుడు ఏం చెప్తాడండి, భగవద్గీతను బోధించాడు కదా, అలా జీవిత సత్యాలన్నీ ఇక్కడ చెప్పి మంచి ప్లాట్ఫామ్ మనందరికి ఇచ్చిన నందకిషోర్ కి థ్యాంక్ యూ సో మచ్ భయ్య, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్. ఎటువంటి డౌట్స్ ఉన్నా మా మెంటర్స్ ఉన్నారు, శోభారాణి మ్యామ్ ఉన్నారు. సో మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతో కొంత ట్రాన్స్ఫార్మ్ చేస్తే, ఎప్పుడైతే మీరు ఈ ప్రోగ్రామ్ ని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారో వాళ్ళ లైఫ్ లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ కి మిమ్మల్ని లైఫ్ లో మర్చిపోరండి. నేనైతే అది గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నన్ను ఇంపాక్ట్ పరిచయం చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందువల్ల అంటే ఇటువంటి మంచి కుటుంబాన్ని మనకి ఇవ్వడం, దేవుడికి కూడా ఇటువంటి ఆపర్చునిటీ ఇస్తారనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చెప్తే మనం ఏదో మంచి జరగాలని కోరుకున్నప్పుడు దేవుడు ఇటువంటి అవకాశాలు ఇస్తాడు. ఇది మాత్రం నేను చెప్తాను. ఖచ్చితంగా మీరందరూ మంచి ఎన్రోల్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని మీ లైఫ్ కి అన్వయించుకొని మంచి ట్రైనర్స్ కి ఎదుగుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ భాయ్, థ్యాంక్ యూ శోభారాణి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు. అండ్ అడ్వకేట్ మన దివ్య మ్యామ్ కి వెల్కమ్ చెప్తున్నాము. ఈ రోజే మన ఇంపాక్ట్ ఫ్యామిలీలోకి అడుగు పెట్టారు. యాక్చువల్లీ మనందరికి ఒక డౌట్ ఉండాలి, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళకేంటి అవసరం, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేశారు, ఎంతో చదువు వచ్చారని చెప్పి. కానీ నిజంగా చెప్తున్నా అండి, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు ఒక ఎత్తు అయితే ఇక్కడ నేర్చుకునేది మన లైఫ్కి అవసరమైంది, అది మాత్రం మేము పక్కాగా చెప్తాము. సో ఇప్పుడే ఎన్రోల్ అయ్యారు, రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య మ్యామ్, వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫ్యామిలీ. సో ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకుంటే మా నెంబర్ ఉంది పైన 9966931642. అండ్ గ్రూప్లో కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము, కాల్ చేయొచ్చు, పర్సనల్గా మాట్లాడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము చెప్పడానికి ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటాం. 24 గంటలు అన్నామని చెప్పి అర్ధరాత్రులు కాల్ చేయకండి. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మేడం, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ది ఫ్యామిలీ అండి. దివ్య మ్యామ్ వెల్కమ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.